ఎనుకటి నుండి సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు సీతమ్మకు రామయ్యకు బట్టలు తెచ్చేది ఈ పద్మశాలి కుటుంబమే. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వందల ఏళ్ల చరిత్ర గల సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలకు కమలాపూర్లోని పద్మశాలి కులస్తులైన బైరి కుటుంబం సీతమ్మకు పట్టుచీర, రామలక్ష్మణులకు బట్టలను తీసుకురావడం ఆనవాయితీ. సీతమ్మ రామయ్య ఎదురయ్యే సమయంలో స్థానిక చావడి వద్ద చిన్న రథంపై రామయ్యను ఊరేగింపుగా తీసుకువచ్చి గుడిలో నుండి సీతమ్మను డప్పు చప్పుల నడుమ ఊరేగింపుగా తీసుకొస్తారు. అనంతరం బైరి కుటుంబానికి చెందిన వారి ఇంటి నుండి సాంప్రదాయ పద్ధతిలో డప్పు చప్పుళ్ల నడుమ సీతమ్మకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించినాకే ఇక్కడి నుండి సీతారాములు కళ్యాణ ఉత్సవానికి బయలుదేరుతారు. ఇది తరతరాల నుండి ఎనుకటి నుండి వస్తున్న సాంప్రదాయం. కళ్యాణ ఉత్సవాలకు చేనేత కుటుంబానికి చెందిన బైరి నరసయ్య కుటుంబం రాములవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. బైరి నరసయ్య కొద్ది సంవత్సరాలు మగ్గాలపై పట్టు వస్త్రాలు నేసి రామయ్యకు సమర్పించగా, తదనంతరం వారి కుమారుడు బైరి కృష్ణయ్య మగ్గంపై పట్టు వస్త్రాలను నేసి సీతారాములకు సమర్పించేవారు. వారి తర్వాత వారి కుమారుడు బైరి రాజేందర్ కుటుంబం ఆనవాయితీగా ప్రతి ఏటా కళ్యాణ ఉత్సవాలకు సీతారాములకు సాంప్రదాయ పద్ధతిలో వారి ఇంటి నుండి డబ్బు చప్పుళ్ల నడుమ సీతమ్మకు పట్టుచీర, రామలక్ష్మణులకు పంచెలు, ముత్యాల తలంబ్రాలను, పూలు, బుక్కా గులాలు, మంగళ హారతుల నడుమ తీసుకువచ్చి సమర్పించడం జరుగుతుంది. వీరు బట్టలను సీతారాములకు సమర్పించిన తర్వాతే సీతారాములు ఇక్కడి నుండి కళ్యాణానికి గుడికి బయలుదేరుతారు. ఇదండి కమలాపూర్లో సీతారాముల కళ్యాణానికి పద్మశాలి కుటుంబానికి ఉన్న ప్రాశస్త్యం.